యేసు నామంలో మీ అందరికి వందనాలు. ఇక్కడ మనము యేసు ప్రభు అయిన తల్లి మరియా సిలువ దగ్గర నిలబడి యేసు ప్రభుని చూసి తన కన్న కుమారుని సిలువలో వేలాడుతున్న తన కన్న కుమారుని చూసి నిలబడుతున్నారు సిలువ దగ్గర. సిలువలో వేలాడుతున్నారు తన శ్రేష్ఠ కుమారుడు. తల నుండి అరికాలు వరకే రక్తము, గాయము, వేదనలో ఉన్న తన కుమారుని చూస్తున్నారు, నిలబడి చూస్తున్నారు. అక్కడ సిలువ మీద ఉన్న యేసు ప్రభు జన సమూహం ఎంతో ఉంది. అందులో తన తల్లి మరియాని చూస్తున్నారు ప్రేమతో, కనికరంతో. హృదయం ఎరిగిన దేవుడు, తన తల్లి హృదయంని ఎరిగిన దేవుడు గాయపడిన తన తల్లి హృదయం ఎంతో గాయపడి నలిగి ఇరిగి వేదనతో ఉన్న తన తల్లి హృదయంని చూస్తున్నారు. వారి తల్లి ఇంకా కొన్ని సంవత్సరాలు వెనకపోయి చూస్తే దేవదూత మరియమ్మ దగ్గర వచ్చి, అమ్మ, దయా ప్రాప్తులారా అని పిలుస్తున్నారు. దేవుడు నీతో ఉన్నారమ్మా, దేవుని దయ పొందిన అమ్మ అని దేవదూత తన తల్లిని చూసి పిలిచారు. అది ఎరిగిన యేసుప్రభు. ఇంకా నీ గర్భోదయాయి ఒక రక్షకుని కనుతావు అని చెప్పారు దేవదూత. దానికి మరియమ్మ ఏం జవాబిచ్చారంటే, నేను మీ దాసుని, ఎంత తగ్గింపు హృదయము, మీ మాట మీ చిత్త ప్రకారం నాకు జరుగునుగా కానీ పూర్తిగా సమర్పించిన హృదయం కలిగిన తల్లి మరియ. ఇంకా దేవుని మాటకి లోబడిన హృదయం కలిగిన మరియమ్మ. ఇంకా వారు ఎలిజబెత్ దగ్గర వచ్చి వారు దేవుని పొగడుతున్నారు. నా ప్రాణమా నా ప్రాణము దేవుని ఘనపరుస్తుంది, నా ఆత్మ రక్షకుడైన దేవునిలో ఆనందిస్తున్నాను అని. ఇంకా రక్షకుడు పుట్టలేదు కానీ ప్రకటించింది ఆ రోజే, నా రక్షకుడైన దేవునిలో ఆనందిస్తున్నానని చెప్పింది. ఆ రోజు యేసు ప్రభు దానన్నీ ఎరిగిన దేవుడు ఆ రోజు ఆ కన్నుతో తన తల్లిని చూశారు. ఎంత తగ్గింపు, సమర్పణ జీవితం. దేవుని మాటని హృదయంలో పెట్టి దేవుని స్తుతించిన నా తల్లి అన్ని శ్రమలు వచ్చింది, అప్పుడు కూడా దేవుడు వైపే కన్ను పట్టుకుంది. ఎన్ని మాటలు వచ్చింది గర్భంగా ఉన్నప్పుడు, కానీ దేవుని వైపు చూసిన వందున జయం పొందింది. ధైర్యంగా ఈరోజు కూడా సిలువ దగ్గర రాముందుకు ఎన్ని ఆటంకంపులు ఉంటుంది. యూదుల మధ్యలో స్త్రీలకు విలువ లేదు. అంటే యేసుప్రభు తల్లి అంటే ఎంత ప్రమాదం జరగవచ్చు. కానీ మరియమ్మ యేసుప్రభు తల్లి దేవుడిని ఎంతో ప్రేమించి, అందుకని నా ప్రాణం పోతే కూడా పర్వాలేదు తాటి సిలువ దగ్గర వచ్చి నిలబడింది. ఇచ్చారు, కుటుంబంకి ఇచ్చారు. బాధ్యత కలిగిన యేసుప్రభు ప్రేమతో తా తల్లిని, హృదయం ఎరిగిన దేవుడు ఆమెని ప్రేమతో చూసి బాధ్యతని ఆమెకి చెప్పారు.
మనకు కూడా ప్రభు, మనకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంది మనకు కుటుంబంలో. అది ఈరోజు దేవుడు జ్ఞాపకం చేపిస్తున్నారు. వారు చూపించారు మాదిరిగా మనకు. మన కుటుంబం మీద మన బాధ్యత నెరవేర్చాల. భార్య భర్తని ప్రేమించాల, భార్య మర్యాద చెల్లించాల, భర్తకి లోబడాల, తల్లి తండ్రులుగా పిల్లల్ని పోషించాల, వారికి సమయం ఇవ్వాల. మనము దేవుడు కాదు వారి హృదయం ఎరగటానికి. కొన్ని వారి ప్రవర్తన వలన తెలుసు మనకు, కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు వారి ఎమోషన్స్, వారి ఫీలింగ్స్, మన బిడ్డల ఎమోషన్స్, ఫీలింగ్స్ మనకు తెలుసు. మనం అర్థం చేసుకోవడానికి దేవుడు శక్తి ఇస్తారు. ఇంకా బాధ్యత కలిగిన యేసు ప్రభు ఆ గడియలో మరియమ్మకు, తన తల్లికి ఏం కావాలా? నేను నా శ్రేష్ఠ కొడుకు ఇప్పుడు చనిపోతున్నాను, శ్రేష్టమైన అవసరమైనది నా తల్లికి ఏంటి అని ఆ గడియలో తన తల్లికి ఒక విశ్వాసమైన కొడుకు కావాల. యోసేపు మరియతో వారికి వేరే పిల్లలు పుట్టారు, కానీ వారు యేసుప్రభుని నమ్మలేదు, రక్షకునిగా నమ్మలేదు, వారికి విశ్వాసం లేదు. కానీ యేసు ప్రభు విశ్వాసం కలిగిన, ఎంతో జ్ఞానంగా, ఎంతో జ్ఞానమూర్తి యేసు ప్రభు, అన్ని ఎరిగిన దేవుడు, ఓమ్ని సైంట్ గాడ్, పరమ జ్ఞాని, తన తల్లి కోసం అతి అవసరమైన కొడుకు కావాలని అమ్మని చూసి అది క్లియర్గా ఉంది, ప్రేమతో చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. ఆ గడిగలో మరియమ్మ దేవుని మాటకి లోబడి అలవాటు పడిన అమ్మ. అందుకే దేవుని మాటకి లోబడింది. దేవుని మాట విలువైనది. దేవుని మాట లోబడడానికి శక్తి ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, బలం ఇస్తుంది. అందుకే ఆ రోజు ఆ గడియ మరియమ్మ యోహాను శిష్యుని తన కుమారుడిగా అంగీకరించడానికి శక్తి దేవుడిచ్చారు. ఇంకా యేసు ప్రభు తన సిలువ దగ్గర నిలబడుతున్న శిష్యుని చూశారు. యోహాను చూస్తే ఇంకా కొన్ని గడిగల ముందు గెత్సెమనే తోటంలో అందరూ వారిని విడిచిపెట్టి వెళ్ళిరి అని ఉంది శిష్యులు. అందులో యోహాను కూడా ఉన్నారు. కానీ యోహాను యేసు ప్రభుని ఎంతో ప్రేమించారు. యేసు ప్రభు కూడా యోహాన్ని ఎంతో ప్రేమించారు. అది వారికి బాగా తెలుసు. ఇంకా యేసుతో 3.5 సంవత్సరాలు ఉన్న యోహాను యేసు ప్రభు క్షమించే దేవుడు, ప్రేమగల దేవుడు. నేను నా పాపాన్ని ఒప్పుకొని నేను పారిపోయాను, విడిచిపెట్టిపోయాను, అదే నేను ఒప్పుకొని యేసు దగ్గర పోతే వారు నన్ను క్షమిస్తారు, నన్ను అంగీకరిస్తారు, ప్రేమతో, షరతు లేని ప్రేమతో అంగీస్తారని ధైర్యంగా సిలువ దగ్గర వారు కూడా వచ్చి నిలబడుతున్నారు. భయం లేదు. ప్రేమ భయంని కొడుతుంది. అప్పుడు సర్వజ్ఞాని యేసు ప్రభు శిష్యుని చూసి, ఏ చూపు, తన్ను విట్టు పారిపోయిన యోహాని ప్రేమతో, కనికరముతో, దయతో, అంగీకరించిన మనసుతో చూచి, ఇదిగో నీ తల్లి అని ఎంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. ఎంత ఆశీర్వాదం. మనలో కొందరు రక్షించబడిన వారు ఏదో పాపంలో పడిపోయి ఉంటే, రండి
యేసు ప్రభు పిలుస్తున్నారు. ప్రేమ గల దేవుడు, కనికరం చూపుతున్న దేవుడు, క్షమాపణ ఇస్తున్న దేవుడు ఈరోజు పిలుస్తున్నారు. రండి, నేను తండ్రి, నా కుమారుడా రా, మిమ్మల్ని క్షమించి మీకు గొప్ప బాధ్యత ఇస్తారు. అట్లా మనము యోహాను జీవితం నుండి తెలుసుకున్నాము. ఇంకా యేసు ప్రభు యోహాను దగ్గర ఇదిగో నీ తల్లి అని చెప్పిన వెంటనే ఆ గడియనే యోహాను ఏం చేస్తున్నారు? ఆమెని తన ఇంట చేర్చుకున్నారు. బాధ్యత ఇచ్చి, యేసుప్రభువే బాధ్యత ఇచ్చారు, యేసుప్రభువే శక్తి ఇస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారు, ప్రేమ ఇస్తున్నారు, కనికరం ఇస్తున్నారు, మంచి మనసు ఇస్తున్నారు. వెంటనే ఆమెని తన ఇంట చేర్చుకున్నారు. ఒకరిని చేర్చుకోవాలంటే ఎంతో పెద్ద మనసు కావాలా, ఎంతో ఖర్చు పెట్టాలా, ఎంతో సమయం గడపాలా, ఎంతో త్యాగం చేయాలా. మన ఇంటని ఇంకొకరిని చేర్చుకోవాలంటే ఎన్నో మార్పులు కావాలి మన ఇంట్లో. అదన్నీ మనసారా సంతోషంగా ఒప్పుకొని ఆమెని తన ఇంట చేర్చుకున్నారు. అది యేసు ప్రభు కూడా కన్నారా చూశారు. యేసు ప్రభు చెప్తారు, మరియమ్మకు చెప్పారు, తర్వాత దాని యోహానుకు కూడా చెప్పి దానిని నెరవేర్చారు. మన యేసు దేవుడు బాధ్యతని ఇస్తారు, దాన్ని నెరవేర్చడానికి కూడా శక్తి ఇస్తున్నాడు. గొప్ప దేవుడు. ఇంకా యేసు ప్రభు ఏంటంటే సమయానికి చేస్తున్న దేవుడు. ఇంకా కొద్ది సమయంలో చనిపోబోతున్నారు. వారికి ఎప్పుడు ఒక టైం ఉంటుంది. కానవూరు పెళ్ళిలో ఇప్పుడు నా సమయం రాలేదు అని చెప్పారు. ఇక్కడ వారి సమయం వచ్చింది. ఆ సరిగైన టైంలో వారు బాధ్యతని చెప్పారు, నెరవేర్చారు. మనం కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాము. పిల్లలకు పెళ్లి కాలేదు, ఉద్యోగం లేదు, పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఎన్నో ఇయర్స్ ప్రేయర్ చేస్తున్నాము. మనము కూడా మనముని సమర్పించి ప్రభా మీ చిత్తం జరగాల అని యేసు వైపు చూసి ఉంటే యేసు ప్రభు సరిగైన టైంలో ఘనంగా శ్రేష్టంగా జరిపిస్తారు. ఈరోజు దేవుడు మనముని ధైర్యపరుచుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటంటే యేసు ప్రభు ఎంత మాట్లాడిన యేసు ప్రభు ఇంకా మనము కొంచెం యేసు ప్రభు చనిపోయారు, మళ్ళీ లేచారు, 40 రోజు కనబడ్డారు, మళ్ళీ పైకి ఎక్కబడ్డారు. ఇప్పుడు మనం చూస్తే యోహాను మరియమ్మని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. యేసు ప్రభు మంచి సహవాసం ఇచ్చారు మరియమ్మకు. యోహానుతో విశ్వాసగలమైన శిష్యుడితో ఇంటికి వెళ్ళి ఎంతో దేవుని చేసిన కార్యాలు మాట్లాడి ఉంటారు. మరియమ్మ యేసు ప్రభు 30 సంవత్సరాలు తోడుగా ఉన్నారు. యేసుతో ఉన్న మరియమ్మ యేసు ప్రభు మాట చేసినదన్నీ యోహానుతో మాట్లాడి ఉంటారు. యోహాను 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. వారు చేసిన కార్యాలు, అద్భుతాలు, స్వస్థత అన్నీ యేసు మాట వలన, వినుట వలన విశ్వాసం పెరుగుతుందని వాక్యం చెప్తుంది. వారు ఎంతో విశ్వాసంలో ఎదిగారంటే 40 రోజుల తర్వాత మేడగదిలో మరియమ్మ, యోహాను ఇంకా కొత్త మనుషులు కూడా ఉన్నారు. ఎవరంటే యేసు ప్రభు మరియమ్మకు పుట్టిన వేరే కుమారులు అక్కడ ఉన్నారు. వారు అక్కడ ఏం చేస్తున్నారు? ఏకముగా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్ పార్ట్నర్స్ అయిపోయారు తల్లితో. వారు నమ్మలేని, రక్షణ పొందలేని పిల్లలు ఇప్పుడు రక్షణ పొంది తన తల్లితో ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నారు. ఎంత గొప్ప కార్యాలు. మనం కూడా మన బాధ్యత ఎరిగి యేసుప్రభా నాకు శక్తి ఇవ్వండి,
అని చెప్పి ఇది రక్షణ పొందిన వారికి ఈ వాక్యం ఆశీర్వాదం. అందుకు సమర్పించి యేసు వైపు చూసి మీ చిత్తం ప్రభువా అని లోబడి దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు మనకెంతో దీవెనలు ఉంది. కానీ ఎవరైనా ఇక్కడ రక్షణ పొందలేక ఉంటే ఈరోజు మంచి రోజు, మీకు శ్రేష్టమైన దినము. యేసు ప్రభు సిలువలో అన్ని ఎంత ఘోరమైన చిత్రవద మన పాప కోసం పడ్డారు. వారు ఈరోజు పిలుస్తున్నారు ప్రేమతో, నా దగ్గర రండి, మీ పాపంతోనే రండి, మీ పాపం విడిచిపెట్ట మీకు శక్తి లేదు, పాపంతోనే రండి, నేను మీరు నా రక్షకుడు ప్రభువా, నేను పాపి అని నమ్మి వస్తున్నప్పుడు వారు రక్తంతో మన పాపంని కడిగి మళ్ళీ పాపం చేయటం ఉండడానికి కూడా శక్తి ఇస్తారు. యోహాను జీవితంలో పారిపోయిన యోహాను మళ్ళీ పారిపోలేదు, దేవుడు శక్తి ఇచ్చారు. దేవుడి కోసం సాక్షిగా ఉన్నారు ఆఖరి వరకు. అట్లా మళ్ళీ మళ్ళీ పాపంలో పడకుండా ఉండడానికి కూడా దేవుడు శక్తి ఇస్తారు. ఈరోజు ప్రభువా, నేను పాపి, నా హృదయాన్ని శుభ్రం చేయండి, మా పాపాలని ఒప్పుకున్నాను, దాని నుండి నాకు విడుదల ఇవ్వండి, జయం జీవితం ఇవ్వటానికి నేను అప్పగిస్తున్నాను, నాకు మారు మనసు, మా హృదయంని మార్చండి అని అడిగితే వెంటనే దేవుడు వారి రక్తంతో మీ హృదయంని కడిగి మీ హృదయంలో వచ్చి మీ పేరు జీవగంధంలో వ్రాసి వారు బిడ్డలుగా చేసి ఈ దీవెనలన్నీ మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రక్షణ పొందాలంటే ఏం తెలియదంటే ఈ మీటింగ్ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాము, మీరు మాతో వచ్చి మాట్లాడవచ్చు, మేము మీకు సహాయం చేస్తాము. ఇప్పుడు దేవుడు ఎంతో రెడీగా ఉన్నారు మన బాధ్యతని ఎరిగి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, ఏమి. అందుకే యేసు ప్రభు దగ్గర, ప్రభా నేను ఏం చేయలేను, బాధ్యత చేయటానికి కూడా నాకు శక్తి లేదు, ప్రేమ లేదు, ప్రభా నాకు సహాయం చేయండి అని చెప్తున్నప్పుడు మన బాధ్యని మంచిగా ప్రేమతో జ్ఞానంతో చేయటానికి శక్తి ఇస్తారు. సమర్పించి రక్షణ ఒకసారి, కానీ సమర్పణ ఎప్పుడు క్షణం సమర్పించి అందులో ఆనందం ఉంది, రక్షణ ఆనందం, శక్తి ఉంది, నెమ్మది ఉంది. ఇంకా వారి వైపే చూడాలి. ఎన్నో శ్రమలు మనకు, క్రిస్టియన్ లైఫ్ అంటే బెడ్ ఆఫ్ రోసెస్ కాదు, శ్రమలు ఉంది. కానీ దేవుడు ఫలిపరుప్తమైన జీవితం మనకిస్తున్నారు, అబండెంట్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అన్ అడ్వెంచరస్ లైఫ్, చాలా శ్రేష్టమైన ఆశీర్వాదమైన జీవితం. అట్లాంటి జీవితం మనము జీవించి మా కుటుంబంని పరలోకంగా చేసి మనం ఒక్కొక్క కుటుంబంగా మన సభకి వస్తున్నప్పుడు సభ ఒక పరలోకం అవుతుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది, మన జీవితం మారుతుంది. మా జీవితంని వేరే వారు చూసి దేవుని దగ్గర వస్తారు, దేవుని ఘనపరుస్తారు. అట్లాంటి భాగ్యం దేవుడు మీ అందరికి ఇచ్చి దీవించినగాక. దేవునికే ఘనత మహిమ. ఆమేన్. చూడారే సిలువ